ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటిమాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించరు. వారి సౌకర్యం వారే చూసుకుంటారు, అంతే. ధనం మీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం మీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించడానికి, ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు. నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎగరాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎంత పీల్చినా గాలి కరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతట వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. మనిషి ఎంత మూర్ఖుడంటే ఎదుటివాడి కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తన దాకా రాగానే గొగ్గేలు పెట్టే అంతగా. నీ బాధకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారం అన్నా దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. అవి 1 నీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 నీ సంపాదన. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కావాల్సిందల్లా కొంచెం ఓపిక. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య సన్నని గీతని తెలుసుకోవడమే మన మేధస్సు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. జాగ్రత్త. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. సముద్రం దగ్గర చుట్టూ నీరే కనిపిస్తుంది, కానీ తాగడానికి మాత్రం గుక్కడి నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కూడా మన అనుకునే భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా వృధా ప్రయాసే అవుతుంది. సంవత్సరం మారితే రాతలేమీ మారవు, ప్రయత్నాలు ఆపితే పనులేవీ సాగవు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతామేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగానే ఉండిపోతారు.